నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు బత్తినవాని పల్లెలో ఈటెల ప్రజా దీవెన పాదయాత్ర విజయ తిలకం దిద్ది మంగళహారతి ఇచ్చిన సతీమణి చిన్న చింతకుంటలో కాజ్వే నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ మహబూబ్నగర్ జిల్లా చింతకుంటలో నిరసన దీక్ష తెలంగాణ వికాసానికి అమెరికాలోని టీడీఎఫ్ చేయూత పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు ఉపకరణాల అందజేత రామాయంపేట మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు అందజేత సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చేసేందుకేనన్న ఎమ్మెల్యే ఇక డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తలపెట్టిన ప్రజా దీవెన పాదయాత్ర బత్తినివాని పల్లెలో ప్రారంభమైంది. సతీమణి జమున ఆయనకు విజయ తిలకం దిద్దారు, మంగళహారతి ఇచ్చి దీవించి పంపించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డిలకు కూడా విజయ తిలకం దిద్దారు. కార్యక్రమంలో తుల ఉమా తదితరులు పాల్గొన్నారు. కూడా ప్రత్యేకంగా అందరూ కూడా పేర్కొని ధన్యవాదాలు చేస్తాను. వాళ్ళ కళ్ళల్లో కళ్ళను చూసే బిడ్డను నేను, ఆ కళ్ళకు పరిష్కారం చూపిన బిడ్డను నేను. కాబట్టి ఇక్కడ రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్ ఏం తక్కువ చేస్తామని. ఏం తక్కువ చేస్తావు నువ్వు? 2018లోనే ఒడగొట్టి గుండెగా పిలిచాల్సే ప్రయత్నం చేస్తే మా ప్రజల ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో గెలిపించే ప్రయత్నం చేసింది. ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న మంత్రులారా, 90 సీట్లు గెలిచి కూడా 3 నెలల పాటు మంత్రివర్గం నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నేనే అడిగినాం, అరే మమ్మల్ని మంత్రులుగా చూడకపోతే మంత్రులుగా గుర్తించకపోతే మనిషిగా గుర్తించమని చెప్పి అడిగినాం. మనిషిగా గుర్తించకపోతే మాలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఒకవేళ మీకు మా గన్మెన్ వాచ్మెన్ ఇంటికి రానియకపోతే నువ్వు ఏం చేస్తావు? కానీ మంత్రులకు కూడా ప్రగతి భవన్కు రాని అయినప్పుడు ఇవ మా సజీవ సాక్ష్యం మా శోభ. ఇవాళ మంత్రికి ఎలగబెడుతున్నాడు, మా కరీంనగర్ మంత్రి ఎలగబెడుతున్నాడు అన్న మాట ఏం తెలుసా? ఇక అమెరికా కేంద్రంగా పనిచేసే తెలంగాణ అభివృద్ధి ఫోరం విశిష్ట సేవలు అందిస్తుంది. తెలంగాణ ఉద్యమం శిల్పి ప్రొఫెసర్ కోదండరాం సూచనల మేరకు 1999లో ఇది ఏర్పాటైంది. ఫోరం అధ్యక్షురాలుగా చల్లా కవిత, ప్రధాన కార్యదర్శిగా మణికొండ శ్రీనివాస్, టీం సభ్యులుగా ప్రీతి చల్లా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి వీరంతా నిరంతరం కృషి చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఉన్నతాధికారులను సంప్రదిస్తూ చేయూత అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. అనేక విద్యా సంస్థలకు ఉపకరణాలు అందజేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మురళీ చింతల, ప్రధాన కార్యదర్శి మట్టా రాజేశ్వరరెడ్డి V3 న్యూస్తో మాట్లాడారు.
state, Adilabad, old TDF first yes, we came to know that Adilabad district ట్రైబల్ ఏరియా కనరా వచ్చేది 2000 మంది చనిపోయారు. ఏ పేపర్లో కూడా రాలేదు. అప్పటి నుంచి మేము ఎందుకు పేపర్లో రాలేదు స్టార్టెడ్ టాకింగ్ మీటింగ్. అదేవిధంగా చాలామంది హాస్పిటలైజ్ కావడం వల్ల చాలామంది ఆర్థికంగా వెనుకబడి వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళొకసారి గ్రహించి మేము జనరల్ ఏం చేసామంటే అప్పుడున్న మన ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈటల రాజేందర్ గారి సహకారంతో, అదేవిధంగా ఇక్కడున్న లోకల్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్తో, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన మెయిన్ ఓనర్స్తోని ఒక మీటింగ్ పెట్టుకున్నాము. మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు అనమాట, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ వేవ్ 2ని ఏ విధంగా అధిగమించవచ్చు, మాకు తెలిసిన ముఖ్య ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, చాలా మారుమూల ప్రాంతంలో మనకి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు, ప్రధానంగా మీరు ఫస్ట్ అవి ప్రొవైడ్ చేయండి అని మాకు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు మేము ఇప్పుడు సుమారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months నుంచి మేము మెయిన్లీ రూరల్ ఏరియాస్ అన్నమాట. జనరల్లీ చాలా మంది సంస్థలు ఏంటంటే ఓన్లీ సిటీ వరకే పరిమితం అయినాయి. కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 22 districts వరకు రీచ్ అయినాము. ఎక్కడైతే మాకు అంటే జనరల్లీ మేము రెగ్యులర్గా DHMOస్తోనే, అలాగే కలెక్టర్స్ గారి సహకారంతో ఎక్కడెక్కడ ఆల్రెడీ ఎక్విప్మెంట్స్ అందినాయి. అందని ప్లేసెస్కి మేము మారుమూల ప్రాంతానికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మన మెడికల్ ఎక్విప్మెంట్ కాకుండా ఎవరైతే మన ఫ్రంట్ లైన్లో వర్కర్స్ ఉన్నారో, ఆశా వర్కర్స్ కానీ, ANMS కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, ప్రెస్ రిపోర్టర్స్ కానీ, వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ లైన్లో వారియర్స్ కాబట్టి వాళ్ళు గట్టిగా ఉంటే సమాజానికి మరింత సేవ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి N95 మాస్కులు కానీ, పల్స్ ఆక్సిమీటర్స్ కానీ, ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ కానీ, ఫేస్ షీల్డ్స్ కానీ, ఇలాంటి ఒక కిట్ రూపంలో ఒక ఈచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనమాట, ఒక మండలానికి సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎంతమంది ఆశా వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక కిట్ రూపంలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే జనరల్లీ వ్యాక్సినేషన్ అనమాట. వ్యాక్సినేషన్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాం అనమాట. చాలా మంది ఏంటంటే ఒక అపోహ ఉన్నది మనకి, వ్యాక్సినేషన్ ఇస్తే. మెదక్ జిల్లా రామాయంపేటలో మున్సిపాలిటీ పరిధిలో LED బల్బులు, రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు యాదగిరి, నాగరాజు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు బ్లాంకెట్స్ సరఫరా చేయడానికి సప్లై చేశారో, ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి 57 మందికి రిపోర్టు పంపించిన దాని ప్రకారంగా 57 బ్లాంకెట్లు, 2 బల్బులు చొప్పున 114 సరఫరా చేశారు. పారిశుద్ధ్య కార్మికులు కరోనా టైంలో ఏ విధంగా అయితే శానిటైజర్, మాస్కులు ఏ విధంగా వాళ్ళ సంరక్షణ కోసం ఏ విధంగా చేస్తున్నారో, సీజనల్ బట్టి కూడా ఆ విధంగా వాళ్ళు ఈ వర్షాకాల సూచనలకు అనుగుణంగా బ్లాంకెట్లు, లైట్లు సరఫరా చేశారు. వారి ప్రభుత్వానికి కానీ మా కౌన్సిల్ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ KTR గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు, వాళ్ళందరూ మన మున్సిపల్ లేబర్ను ఉద్దేశించి వాళ్ళకు వచ్చేది వర్షాకాలం, చలికాలం కాబట్టి మనకి కప్పుకోవడానికి రగ్గులు మరియు LED బల్బులు కూడా పంపిణీ చేయడం జరిగింది. వారందరినీ దృష్టిలో పెట్టి వాళ్ళ మేలు కోసం వారు ప్రయత్నించినటువంటి ఈ ఉద్దేశం చాలా సంతోషకరంగా ఉంది. వారందరికీ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా మీర్పేట, బడంగ్పేటలోని చెరువులతో పాటు నీట మునిగిన కాలనీలను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివారెడ్డి, కాంగ్రెస్ నేత దీప భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే అధికార పార్టీ నాయకులు చెరువులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సుందరీకరణ పేరిట చెరువులను కుదించి వేస్తున్నారంటూ మండిపడ్డారు. చెరువులను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నాయకులు వాటిని ప్లాట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తొలుత ట్రంక్ లైన్ నిర్మాణ పనులను పూర్తి చేసి ఆ తర్వాత సుందరీకరణ చేపడితే బాగుంటుందని చెప్పారు. మహేశ్వరం తాలూకాలో
వర్షంలో నీట మునిగిన కాలనీల దగ్గరికి స్వయంగా వెళ్ళడం జరిగింది. ఒక చిన్న వర్షం పడితే 2 రోజులు జంగారెడ్డి కాలనీ, అమరావతి కాలనీ, సిఎంఆర్ కాలనీ, మదనాపురి కాలనీ, బిఎస్ఎన్ ఎన్క్లేవ్స్ దాదాపు ఒక 10 నుంచి 12 కాలనీలు నీట మునిగి వాళ్ళ అవస్థలు చూస్తుంటే ఎంత అంటే ఉదయం వాళ్ళందరితో ఈరోజు మాట్లాడి రావడం జరిగింది. 10 గంటలకు ఉదయం ఇందాక 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బయట ఒక మనిషి కనపడతలేడు. వాళ్ళకి పాల ప్యాకెట్లు తీసుకురానికి ఒకడు లేడు, పేపర్ వేయడానికి ఒకడు లేడు. బయట ఇంత సిటీ సెంటర్లో ఉన్నా కూడా బయటి ప్రపంచంతోనే వాళ్ళకి సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఒక మంత్రి గారు మరి ఇవన్నీ పట్టించుకోకుండా మరి మంత్రి గారు ఎక్కడ ఆలోచన చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఆ లోకల్ ఎందుకు వస్తున్నాయి నీళ్ళు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఈ చెరువులదే. కోమటికుంట, ఇంకొకటి పోచమ్మకుంట. ఈ 2 చెరువులు మునగడం వల్ల అంటే వీళ్ళ విస్తీర్ణం ఒకప్పుడు 15 ఎకరాలు ఉన్న కోమటికుంట 5 ఎకరాలకు వచ్చింది. 17 ఎకరాలు ఉన్నది. 17 ఎకరాలకు ఆఖరికి 5 ఎకరాలకు వచ్చింది. దేనికోసం అంటే ఇప్పుడు మధ్యలో కొత్తగా సుందరీకరణ పేరుతోన వీళ్ళందరూ మధ్యలో బ్రిడ్జిలు వేస్తున్నారు. అంటే వాకింగ్ ట్రాక్స్ వేయాల్సిందే. ఎప్పుడు వేయాలి? ఈ బఫర్ జోన్ ఏదైతే ఎఫ్టీఎల్ ఉన్నదో ఎఫ్టీఎల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, దాని తర్వాత బఫర్ జోన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాకింగ్ ట్రాక్స్ వేయండి, అవసరమే. వాకింగ్ ట్రాక్స్ వేయడం వల్ల ప్రజలకు ఉపయోగమే. ప్రజలకు ఉపయోగపడిని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున, యూత్ కాంగ్రెస్ తరఫున, ఎన్ఎస్వై తరఫున అందరం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ చెప్పడం ఒకటి, అభివృద్ధిలో మేము ఎప్పుడూ అడ్డం పడము. కాకపోతే ప్రజలు ఈరోజు మునుగుతున్న ఆ ప్రాంతాల దగ్గరికి ఒక్కసారి వెళ్ళి చూడండి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది ప్రజలు. వాటికి కారణం వెంటనే మీరు ఈ చెరువులన్నింటినీ పూడ్చి ప్లాట్లు వేసుకోవడం, కబ్జాలు చేసుకోవడం నేర్చుకున్నారు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ. వారందరినీ హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన కాంగ్రెస్ తరఫున వెంటనే వీటన్నింటినీ క్లియర్ చేయాలి, ఈ పూడిక తీయాలి. ప్రజలకు ఎక్కడున్న నాలాలన్నింటినీ క్లియర్ చేసి నాలాలతో పాటు పోయేటువంటి అన్ని అంటే ఈ గొలుసు సిస్టమ్ అనేది చెడిపోయింది. మధ్యలో భూ కబ్జాలు కావడం వల్ల వాటన్నింటిని నాలాలు తెరిపించి ఈ గొలుసు సిస్టమ్ ఏ విధంగా అయితే చెరువులు ఉన్నాయో ఒక చెరువు నుంచి ఒక చెరువు దగ్గరికి పోవడానికి మిగిలిన ఆ రోడ్ వే అనేది ఎట్లుంటుందో పైపుల ద్వారా వేసి వాటికి ఇబ్బంది జరగకుండా చేస్తేనే ప్రజలకు రేపు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు గెలిచి రోడ్ల మీద కూర్చుంటే ఈరోజు ప్రజలందరూ లోపలికి ఈరోజు ప్రజల పక్షాలు కోండి పొరకాలు తీసుకొని కొట్టినగా అడుగున్నారు. వాళ్ళు 5-6 కాలనీలు చచ్చిపోతున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నారు. మేమే మోకాల వరకు నీళ్లు తాకుతున్నాయి మాకే. ఇప్పుడు మేము పోతుంటే అట్లకెళ్ళి వాళ్ళు ఎట్లకెళ్ళి బయటకు వస్తారు? ఎట్లా తినాలా? వాళ్ళను పట్టించుకుంటాడు ఎవరు? అది ఎలక్షన్లనేమో దేశం కోసం, ధర్మం కోసం అని బీజేపీ వాళ్ళు వచ్చిరి, టీఆర్ఎస్ ఏమో మన తెలంగాణ మనమని వచ్చిరి. మరి మన తెలంగాణ నడిబొడ్డున మునిగిపోతుంటే ఏం చేస్తున్నారు? గాడిదలకు పనులు రుద్దుతున్నారా? మళ్ళీ మీ ముఖ్యమంత్రి చెప్తాడు కదా, మీ కేటీఆర్ చెప్తాడు కదా, వచ్చి కేటీఆర్ను ముఖ్యమంత్రిని వచ్చి తిరగమని చెప్పండి, లేకపోతే స్థానిక మంత్రిని వచ్చి తిరగమని చెప్పండి. తెలుస్తుంది ప్రజల కష్టాలేందో. ఇప్పటికైనా వెంటనే దీన్ని పరిష్కారం తెలియజేయాలి. లేకపోతే తప్పనిసరిగా పెద్ద ఎత్తున ధర్నాలు ఇక్కడ చేసి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాజ్వే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట కాంగ్రెస్ నేతలు నిరాహార దీక్ష చేశారు. పార్టీ మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు ఉంద్యాల వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ గౌడ్, ఆర్గనైజర్ సెక్రటరీ ప్రశాంత్ రెడ్డి, మహమూద్గా తదితరులు పాల్గొన్నారు. చింతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నిరాహార దీక్ష కారణం దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మరి ఏదైతే హామీలు ఇచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, మరి విద్యార్థులకు కాలేజ్ విషయం కానీ, కాజ్వే విషయం కానీ మరి ఏది కూడా హామీలు నెరవేర్చకుండా ఎమ్మెల్యే గారు కేవలం చెక్ డ్యాంల మీద దృష్టి పెట్టి ఆ చెక్ డ్యాంల కింద ఉన్నటువంటి 20,000 లారీల ఇసుకను తరలించుకుపోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల మీద కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కానీ, పెన్షన్ల మీద కానీ
ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు. కేవలం డబ్బుల కోసమే ఆయన కాంట్రాక్ట్ పనులు చేసుకోవడం కోసమే ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా దేవరకద్ర చింతకుంట 2 మండలాలు కూడా అన్నదమ్ముల్లాగా చాలా కలిసిమెలిసి పక్కపక్కన ఉన్నటువంటి మండలాలు. ప్రజలంతా కూడా మరి ఈ కాజ్వే నిర్మాణాన్ని ఒకవేళ తొందరగా ఎమ్మెల్యే గారు పూర్తి చేయగలిగితే మరి ఈ ప్రజలకు ఇక్కడ ఇబ్బందులు ఏర్పాటు కాకుండా దేవస్థానం కానీ ఇక్కడ ఉన్నటువంటి రవాణా విషయం కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు మరి ఇక్కడ నుంచి ఆత్మకూరు వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది. ఇది కొంచెం ఇంటీరియర్ ఉన్నది, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చాలా కష్టంగా ఉన్నది. కనుక వెంటనే మరి కాలేజ్ విషయము విద్యార్థుల విషయమై భవిష్యత్తు కోసం తొందరగా కాలేజ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని 19వ డివిజన్ కార్పొరేటర్ సరితా దేవేందర్ ఆధ్వర్యంలో భూగర్భ మురుగు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రామకృష్ణనగర్ కాలనీలో హరితహారం నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సరిత మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డితో పాటు మేయర్ చొరవ వల్ల పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు. కన్యామనుకులు అనగాదు వీళ్ళు ఏం పోయాలో చిట్టాలు పెడతారు. ఒక నిమిషం దూరం 19వ డివిజన్లో చెన్నారెడ్డి ఇంక్లూలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభోత్సవం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శివకుమార్ గారు, కమిషనర్ శ్రీనివాస్ గారు, ప్రెసిడెంట్ హనుమంతరావు గారు, మళ్ళీ పోచయ్య గారు కూడా రావడం జరిగింది. 5 లక్షల ఫండ్తో డ్రైనేజ్ ప్రారంభోత్సవం జరిగింది ఈరోజు. మళ్ళీ అదేవిధంగా రామకృష్ణ కాలనీలో హరితారం కూడా చెట్లు పెట్టడం జరిగింది. కాలనీలో అన్ని కాలనీలో హరితారం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి 6 మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా 19వ డివిజన్లో చెన్నారెడ్డి ఎంక్లవ్ సాక్రెడ్ హార్ట్ స్కూల్ దగ్గర పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి దాదాపు 18 లక్షల ఫండ్తోటి సీసీ రోడ్ శాంక్షన్ చేశాము. సో ఆ సీసీ రోడ్ వేయడానికి ముందు డ్రైనేజ్ పనులు కంప్లీట్ చేయాలి కాబట్టి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, అదే స్థానిక కార్పొరేటర్ సరిత గారు విచ్చేశారు. తదనంతరం మళ్ళీ అదే డివిజన్లోని రామకృష్ణ కాలనీలో హరితహారం ప్రోగ్రాంలో పాల్గొని రోడ్ సైడ్లో ఇరువైపులా కూడా చెట్లను నాటడం జరిగింది. పట్టణ పరిధిలో కార్యక్రమంలో భాగంగా లాస్ట్ వీక్ నుంచి మేము ఆల్రెడీ ఇంటింటికి 6 చెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ జాబితాలో వెలిగొండ ప్రాజెక్టు లేకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ మంచి పనిని కూడా ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ జాబితాలో
జాబితాలో కేంద్ర ప్రభుత్వ జాబితాలో వెలుగొండ ప్రాజెక్టుకి వెలుగొండ ప్రాజెక్టు వెంటనే వెలుగొండ ప్రాజెక్టు వెంటనే వెలుగొండ ప్రాజెక్టు వెంటనే ప్రకాశం జిల్లా దాహాలు తీసే వెలుగొండ ప్రాజెక్టు వెంటనే 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 వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు వెంటనే వెలుగొండ ప్రాజెక్టును వెంటనే మేము గిద్దలూరు నియోజకవర్గంలో వెలుగొండ ప్రాంత రైతాంగానికి మేము జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు పోరాటం ద్వారా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈరోజు ఏదైతే కేఆర్ఎంఈ కృష్ణా రివర్స్ మేనేజ్మెంట్ బోర్డు జాబితాలో 2 తెలుగు రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం తరఫున వెలుగొండ ప్రాజెక్టు లేకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో వెలుగొండ ప్రాజెక్టుని చేర్చేలాగా మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రెండవది, మీరు రాయలసీమ వాసులకి 40,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులను మీరు చేసేదానికి టెండర్స్ కూడా పిలిచారు. వారు మా సోదర సమానులే, మేము వారికి నీరు ఇవ్వడం తప్పనట్లేదు. కానీ అక్కడ 805 అడుగుల ఎత్తులో మీరు తీసుకుని పోతున్నారు. ఇక్కడ మాకు 850 అడుగుల ఎత్తులో వెలుగొండ ప్రాజెక్టు నీరు రావడం జరుగుతూ ఉంది. ఏ విధంగా మీరు 80,000 క్యూసెక్కులు అక్కడ నీరు 805 అడుగుల ఎత్తులో తీసుకుపోతే వెలుగొండ ప్రాజెక్టుకి నీరు అందిస్తారని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కూడా మీరు వెలుగొండ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో చేర్చేలాగా. ఇక తమ పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేయడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దానం చేసింది. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, యాట నరసింహ తదితరులు పాల్గొన్నారు. తమ భూమిని తనకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామానికి చెందిన ఆకుల రాములు, ఆకుల శోభ, లక్ష్మి, గంగామణి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశపారపర్యంగా వచ్చిన భూమిని పాస్బుక్లు ఎక్కించిన తర్వాత తీసివేశారని చెప్పారు. అందుకే ఆందోళనకు దిగామన్నారు. జూడకు సహకరించదు కలెక్టర్ సార్ కూడా సహకరించాలి. కలెక్టర్ గారు దేవుడు లాంటి వారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కలెక్టర్ గారు దేవుడు లాంటి వారు. మాకు ఆయన బిడ్డలము, ఆయన బిడ్డలము. మాకు ఇబ్బంది పెట్టాలి, మాకు సహకరించాలి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు మీద పడిపోతుంది. మా పిల్లల మీద నన్ను కంకరం ఉంచారు సార్. మేము పిల్లలని చదువులేదు గది. అది కూడా మీరు ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలా సార్? మాకున్నదే గది. మాకు ఇప్పుడు మా బిడ్డ పెళ్లికి వచ్చింది సార్. మాకు ఉండవద్దు, ఇల్లు లేదు సార్. మేము ఎన్ని రోజులు ఇట్లా బతకాలా? మాకు ఇంత అమ్ముకొని ఇది చేసుకుందామంటే అట్లా కూడా లేదు సార్. కాదు, ఎంఆర్ఓ మొన్న సర్వే చేపిస్తా అన్నాడు. సర్వేలో ఏం చేయలేదు సార్. మమ్మల్ని మొత్తం అటు ఇటు దింపి వట్టిగా తొక్కేద్దామని చూస్తారు సార్ వీళ్ళందరూ కలిసి. ఆ కలెక్టర్ సార్ న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చినాం. మాకు న్యాయం చేయకపోతే మాత్రం మేము చచ్చిపోతాం సార్ ఇక్కడనే. మాకైతే ఇంతకు మించి ఏం లేదు. మీరు ఇట్లా చేసి ఎట్లా సార్? కొత్త బస్సు బుక్ వచ్చినాక మీకు ఎవరు కొట్టేయమన్నారు సార్? ఎవరు కొట్టేయమన్నారు? నిన్ను కొట్టేపించిన రోజు మమ్మల్ని నిలిపియనుంటివి. ఆ లతా మేడం సస్పెండ్ లో పెట్టింది. ఈ సార్ కూడా అట్లా సస్పెండ్ లో పెట్టనుండే. ఎట్లా ఎక్కించిండు ఆమె పేరు మీద? ఇట్లా చేసి ఎట్లా సార్?
మీరు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే మంచిగా ఉండదు సార్. మమ్మల్ని పిలిపించినాక అట్లా ఏడుంటివి మేము మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి పోనేవాం సార్. మీరు ఎట్లా చేస్తారో కలెక్టర్ సార్ చేయండి సార్. మీరు సర్వే అన్నారు, ఇప్పుడు 15 రోజులు అవుతుంది సార్, సర్వే లేదు ఏం లేదు సార్. ఈడికి ఆడికి తింపిస్తారు. ఇక 15 నెలల తర్వాత వికారాబాద్ జిల్లా మర్పెల్లికి ప్యాసింజర్ రైలు వచ్చింది. ఈ నేపథ్యంలో పలు పార్టీ నేతలు పైలట్లను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, సుభాష్, శ్రీనివాస్ పంతులు, బీసీలు సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రవీందర్, కరీముద్దీన్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఇక టీవీ ఛానల్ జర్నలిస్టులపై దాడికి నిరసనగా పెద్దపల్లిలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాజ్ న్యూస్ టీవీ ఛానల్ వారు బదులిస్తారా అనే ప్రోగ్రాం చేపట్టారు. అయితే దానికి హాజరు కావాల్సిన ఎమ్మెల్యే హాజరు కాకుండా తన అంచర్లతోనే ఛానల్ రిపోర్టర్లపై వాళ్ళు వస్తువులపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఖండిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని భావ స్వేచ్ఛను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్న బట్టం పట్టే రోజులు ముందటున్నాయి. జర్నలిస్టుల ఐక్యత. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా హక్కులను కాపాడేందుకు ఎంతగానో కృషి చేస్తున్నటువంటి మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఇటీవల కాలంలో దాడులు ఎక్కువవుతున్నాయి. దాడులను నిరోధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. హుజూర్ నగర్లో నిర్వహించిన చర్చా వేదికలో జర్నలిస్టులపై జరిగిన దాడిని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ నుండి మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టుల రక్షణ కోసం పార్లమెంటు, చట్టసభల్లో కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ నుండి డిమాండ్ చేశారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంపై నాగర్ కర్నూలు కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కల్వకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు బాలరాజు, జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి మండలం కొప్పోలులో అత్యాచారానికి గురైన చింతమల్ల ప్రీతిరెడ్డి కుటుంబాన్ని జనసేన పార్టీ నేతలు సరికొప్పుల నాగేశ్వరరావు, పవన్ తదితరులు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేతపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ప్రీతి అనే అమ్మాయి హత్యకి గురి కావడం జరిగింది. ఈ అమ్మాయిపై హత్యకు గురి కావడం జరిగింది. అత్యాచారం మరియు హత్య జరిగింది. కానీ పోలీసు వారు దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మొదట దురుసుగా ప్రవర్తించారంట. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడవారిపై దురుసుగా ప్రవర్తించి వాళ్ళు కేసు తప్పుదో పట్టడానికి ప్రయత్నించడం జరిగిందంట. కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఆయన బదిలీ చేసి రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత అత్యాచారం చేసినట్టుగా ధృవీకరించడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి మా ఉమ్మడి నల్గొండ జిల్లా జన సైనికులుగా మేమందరం వచ్చాము. ఈ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున మేమందరం వచ్చాము. ఈ హత్యపై ఈ అమ్మాయికి పూర్తి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా అండదండలుగా ఉండి వీళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తూ ఖచ్చితంగా ఈ కేసు వాళ్ళకి శిక్ష పడేంత వరకు మేము ముందుకి ఉంటాము. వీళ్ళకి అండదండగా ఉంటాము. ఏ విధమైన ఆర్థిక సహాయం అవసరమైతే మా నాయకుడు రాష్ట్ర నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ సమస్య పోరాటానికి మేము ముందుకు తీసుకొస్తాము. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా పోరాటం చేస్తాము. వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు ఉమ్మడి నల్గొండ జన సైనికులుగా మేము వీరికి ఈ కుటుంబానికి తోడుగా ఉండి ఆ ప్రీతి గారికి న్యాయం జరిగేలా మేము చూస్తాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై సతీష్ రెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బత్తినవాని పల్లెలో ఈటెల ప్రజా దీవెన పాదయాత్ర, విజయ తిలకం దిద్ది మంగళహారతి ఇచ్చిన సతీమణి. చిన్న చింతకుంటలో కాజ్వే నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్, మహబూబ్నగర్ జిల్లా చింతకుంటలో నిరసన దీక్ష. తెలంగాణ వికాసానికి అమెరికాలోని టీడీఎఫ్ చేయూత, పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు ఉపకరణాల అందజేత. రామాయంపేట మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు అందజేత, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చేసేందుకేనన్న ఎమ్మెల్యే. ఏవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.